హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. సో అదేంటి ఎప్పుడు 3 మ్యాచ్లే అంటారు కదా, ఈరోజు 4 మ్యాచ్లు ఎలా ఉన్నాయి అనుకోకండి. సో 3 వరల్డ్ కప్ మ్యాచెస్ అండ్ ఈరోజు ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ అయితే ఉంది, T20 మ్యాచ్ ఉమెన్స్ది. సో వాళ్ళ యొక్క జర్నీ అనేది వరల్డ్ కప్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. సో మరి ఈ జర్నీ సక్సెస్ఫుల్గా సాగాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇక ఈరోజు మ్యాచెస్ కనుక చూస్తే ప్రజెంట్ రన్ అవుతుంది వెస్టిండీస్ వర్సెస్ నేపాల్, అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి నమీబియా వర్సెస్ USA. నెక్స్ట్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈరోజైతే రాబోతుంది. అండ్ అటు ఇటు మధ్య మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ T20 ఉమెన్స్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఐర్లాండ్ వర్సెస్ ఒమన్ మధ్య మ్యాచ్లో ఐర్లాండ్ ఘనమైన విజయాన్ని సాధించింది. సో ఆ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మనకి అఫీషియల్లీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది గైస్. అభిషేక్ శర్మ ఈరోజటి మ్యాచ్ అయితే ఆడబోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్లో చెప్పకనే చెప్పేశాడు కాబట్టి, సో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఆరంభాలు అయితే అందించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వాతావరణం కూడా ఈరోజు అనుకూలించాలని కూడా కోరుకుందాం, ఎందుకంటే చాలా హెవీ క్లౌడీ కండిషన్స్ అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ క్లౌడీ కండిషన్స్లో టాస్ ఈజ్ ద వెరీ బిగ్ ఫ్యాక్టర్ అయితే అవ్వబోతుంది ఖచ్చితంగా. సో మరి టాస్ ఎవరు విన్ అయితే వాళ్ళే మ్యాచ్ విన్ అవుతారని చెప్పకనే చెప్పవచ్చు. ఒకవేళ అటు ఇటు తేలిపోయినా చెప్పలేని పరిస్థితి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఓమన్. దానికి తగ్గట్టుగానే ఇనీషియల్ స్టేజ్లో ఫస్ట్ చకచక వికెట్లు అయితే కోల్పోతూ వచ్చింది ఐర్లాండ్. టిమ్ టెక్కర్ 5 runs తీసి అవుట్ అయిన తర్వాత హ్యారీ టెక్టర్ కానీ లేకపోతే మార్క్ ఎడైర్ కానీ ఇద్దరు కూడా 14 runs అయితే చేసి అవుట్ అయ్యారు. అయితే 64కే 4 wickets కోల్పోయి కష్టాల్లో ఉన్న టీంని మంచిగా ఆదుకోవడం అయితే జరిగింది ఇద్దరు. సో 165 వరకు అసలు వికెటే పడలేదని చెప్పుకోవచ్చు. సో ఢిల్లీ మంచిగా రన్స్ అయితే స్కోర్ చేస్తూ వచ్చారు. సో ఒక బ్యాటర్ అయితే 51 runs వేసి అవుట్ అయిన తర్వాత లాస్ట్లో చివరి వరకు ఉండి, సో తర్వాత లాస్ట్లో 84 runs అయితే చేశారు. అయితే జాక్ డాక్రెల్ మాత్రం లాస్ట్లో వచ్చి ఫినిషింగ్ నాకైతే ఆడాడని చెప్పుకోవచ్చు. ఆ పార్ట్నర్షిప్లో 15 balls 50 పార్ట్నర్షిప్ వచ్చిందంటే దాంట్లో మేజర్ రోల్ డాక్రెల్దే ఉందని చెప్పుకోవచ్చు. డాక్రెల్ జస్ట్ 9 balls 35 runs అయితే స్కోర్ చేశాడు. అయితే 18th over ఐర్లాండ్కి బిగ్ మొమెంటం అనేది తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ ఓవర్లో 6, 4, 4, 6.6 టోటల్గా చెప్పాలి అంటే 26 runs అయితే రావడం జరిగింది ఆ ఓవర్. ఎప్పుడైతే అన్ని రన్స్ వచ్చాయో మొత్తం 200కి ఇంకా చెరువులో అయిందని చెప్పుకోవచ్చు. అంటే 165 దగ్గర ఎప్పుడైతే 5th wicket పడిందో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ మంచిగా రన్స్ అయితే స్కోర్ చేయడం, ఆ తర్వాత మంచిగా 235 స్కోర్ అయితే పుటప్ చేయగలిగింది ఐర్లాండ్. ఇక ఓమన్ బౌలర్స్లో ఫైజల్ షా 1 వికెట్, అదేవిధంగా షకీల్ మహమ్మద్
3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి సుఫియాన్ మహమ్మద్కి రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఓమన్కి ఎలాంటి స్టార్ట్ అయితే రాలేదు. అహ్మద్ మిర్జా, అదేవిధంగా సుఫియాన్ మహమ్మద్ అండ్ అమీర్ కలీం ముగ్గురు ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే అమీర్ కలీం ఒకవైపు రన్స్ చేస్తున్నప్పటికీ మరోవైపులో వికెట్లు అయితే కోల్పోతూ వచ్చింది. అయితే అహ్మద్ మిర్జాతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పిన తర్వాత 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత దగ్గర 60+ పార్ట్నర్షిప్ వచ్చింది. మంచిగా డేంజర్గా మారుతుంది అనుకుంటున్న టైంలో 50 రన్స్ చేసిన వెంటనే అమీర్ కలీం తన యొక్క వికెట్ని అయితే కోల్పోవడం జరిగింది. 48 రన్స్తో అహ్మద్ మిర్జా నాట్అవుట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సుఫియాన్ మహమ్మద్ 10 రన్స్ వేసాడు. డబుల్ ఫిగర్ మార్కులు చెప్పుకోవాలి అంటే మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. సో జాషువా లిటిల్ రావటం ఐర్లాండ్కి చాలా మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాషువా లిటిల్ని మనము 2022 T20 వరల్డ్ కప్లో కూడా 2022 T20 వరల్డ్ కప్లో చాలా వరకు చూస్తూ వచ్చాం. చాలా మంచి వికెట్ టేకింగ్ ఎబిలిటీ, జెన్యూన్ వికెట్ టేకర్. సో తనకి వికెట్ అయితే రావడం జరిగింది. సో తను 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఇంకో బౌలర్కి అయితే 2 వికెట్లు అయితే రావడం జరిగింది. మిగతా వాళ్ళంతా ఒక్కొక్క వికెట్ అయితే పంచుకోవడం జరిగింది. ఓకే, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ హ్యారీ టక్కర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకంటే తను నాట్అవుట్గా ఉండి దగ్గర 89 దాకా తీసుకెళ్ళాడు తన స్కోర్ అని చెప్పుకోవచ్చు. 94 రన్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.